ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി మానవ జీవితం తరించడానికి ఒక చేయూతగా, ఒక కరదీపికగా మనకి ప్రసాదింపబడినటువంటి అత్యద్భుతమైన దివ్య ప్రబంధము. ఈ ప్రబంధంలో ఆళ్వార్లు వారు భావించినటువంటి భక్తి భావాలన్నిటినీ కూడా ఒక తేనె ప్రవాహంలాగా పాసుర రూపంగా మనకి చక్కగా అందించారు. అందులో మనం ఇవాళ 4వ పదిలో 3వ తిరువాయిమొഴിలో 10వ పాసురంలోకి ప్రవేశించాం. ఇందులో ఈ పాసురాలు, ఈ 10 అంతా కూడా కాలానికి ఒక హద్దు ఉంటే దాన్ని చెరిపివేశాడు భగవంతుడు. తాను దర్శనమిచ్చాడు. ఆళ్వార్లు పెరుమాళ్ళు ఉభయానందం కలిగినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని ఇందులో చెప్తున్నారు. అందులో ఆయన సౌలభ్యంలో నమ్మాళ్వార్లు ఎలా ఓలలాడారు అనేటువంటి దాన్ని ఈ 10 అంతా మనకి తెలియచేస్తుంది. అందులో మనం 10వ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. యానుం ఏతి ఏజులగుం ముత్తుం ఏతి పెన్నయ్యుం తానుం ఏత్తిலும் தன்னை ஏத்த ஏத்த எங்கு எய்தும் தேனும் பாலும் கண்ணலும் அமுதுமாகி தித்திப்ப யானும் எம்பிரானையே ஏத்தினேன் யான் ஒய்வானே. యానుం ఏతి ఏజులగముం మొత్తం ఏతి. దీనికి ప్రతిపదార్థాన్ని ముందుగా తెలుసుకుందాం. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఎవరు చెప్పగలరు అంటే నమ్మాళ్వార్లు ఒక స్పష్టతనిచ్చేశారండి. ఒకటి, నేను ఒక్కడిని చెప్పలేను. సరే, అయితే అన్ని లోకాలు కలిసి చెప్తాయా? అబ్బే, లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసినా ఆ గొప్పతనాన్ని వర్ణించలేరు. ఓకే, పరమాత్మ చెప్తాడా? అబ్బే, అసలు ఆయనకి ఆయన మహిమ తెలియనే తెలియదండి. నేను పొగడినా, లోకాలన్నీ పొగడినా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే పొగడినా కూడా స్తుతించడానికి అందనంత ఎత్తులో ఆయన కీర్తి ఉంటుంది. కాబట్టి అలాంటి కీర్తిని నేను స్తోత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. ఎందుకు చేస్తున్నారో ఈ వ్యాఖ్యానాల్లో మనకి చెప్తారు. యానుం ఏతి, నేను స్తుతించి, ఏజులగం మొత్తం ఏతి, సప్తలోకాలు అన్నీ కూడా స్తుతించి, పెన్నయ్యం తానుం ఏతి, తాను సర్వజ్ఞుడైనటువంటి పెరుమాళ్ళు కూడా స్తుతించి, తన్నై ఏత్త ఏత్త ఎంగు ఎయితుం, స్తుతించగా స్తుతించగా ఎక్కడ ముగిస్తుంది? ముగింపు అనేటువంటిది దానికి ఉండనే ఉండదు. అయిపోయింది అన్నది లేదండి. సముద్రంలో నీరు కొలవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. నేను కొలిచానండి, మా ఊరి వాళ్ళందరూ వచ్చేసారండి, బిందెలతో తీశారండి. ఎంత తీసినా అలా వస్తూనే ఉంటుంది సముద్ర జలం. లౌకికమైనటువంటి ఈ సముద్ర జలాలకే ఎంత ఉంది అనేటువంటి అపారమైనటువంటి ఒక స్థితి ఉంటే భగవంతుని కళ్యాణ గుణాలకి ఎంత పారమ్యం ఉంటుంది అనేటువంటి దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. మరి ఎందుకండి స్తుతించడం? తేనుం పాలుం కన్నలుం అముదుమాగి, ఆయన గుణాలకి 4 పోలికలు పోల్చారండి. ప్రతిసారి ఈ లిస్ట్ అంతా చెప్పేస్తూ ఉంటారు నమ్మాళ్వార్లు. ఒకటి, తేనెలా ఉంటాయి. తేనె అని ఎందుకు పోలుస్తారంటే
ఒక చుక్క వేసుకొని నోట్లో వేసుకుంటే సరిపోదు, ఇంకా తాగాలనిపిస్తుంది, ఇంకా తాగాలనిపిస్తుంది. పాలు కమ్మటి పాలు ఎంత భోగ్యంగా ఉంటాయో. కన్నలు చక్కెర, ఒక పటిక బెల్లం లాంటిది. అముదుమాగి అమృతం, వీటిలాగా భోగ్యభూతుడైనటువంటి తిత్తిప్ప అన్నారు. మధురమే, మాధుర్యమే. మంచి మామిడి పండు ఒకదాన్ని తిన్నామనుకోండి, ఆ రసం అలా చిప్పిలుతూ ఉంటే, అది తీయటి రసంగా ఉంటే ఎంత ఆస్వాదన యోగ్యంగా, ఆనందంగా, మధురంగా ఉంటుందో. యానుం ఉయ్యాన్ ఎంబిరానయ్యే యాన్ ఏత్తినేన్, నేను ఉజ్జీవించడం కోసమని మా స్వామిని నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు. నేను స్తుతించలేను, లోకులందరూ కలిసినా స్తుతించలేరు, సాక్షాత్ పరమాత్మే స్తుతించలేడు. అలాంటప్పుడు ఎందుకండి మీకు, బాబు నాకు రాదన్నప్పుడు ఎందుకు సిద్ధమవడం, మానేచ్చు కదా? కాదు, స్తుతించకుండా ఉండలేక నేను స్తుతిస్తున్నాను. ఇదొక గుణం అండి. ఇప్పుడు అయితే నేను మాట్లాడనులేండి అంటుంటారు కొంతమంది, కానీ ఆ గుణం ఉంటుందే లోపల నుంచి, అది తోసుకు వస్తూ ఉంటుంది, మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అనడమే కానీ చెయ్యలేరు, ఉండలేరు అనమాట. అలా నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ కళ్యాణ గుణాలని వర్ణించకుండా ఉండలేని ఒక ఆసక్తత లోపల దాగి ఉంది అని అంటున్నారు. దీనికి మనకి ఈడు వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు ఎలా అనుగ్రహించారో మనం చూద్దాము. 93వ పేజీ అండి, 93వ పేజీ. 10ஆம் பாட்டு 10వ பாசுரంக்கு వ్యాఖ్యానం. நானும் సమస్త లోకంగళుం సర్వేశ్వరனும் ஏககண்டராயேத்தினாலும் எத்தப்போகாத விஷயத்தை என் செல்லாமையாலே ఏతినేన్ ఎంగిరారు. నేను వర్ణించలేను, సమస్త లోకంగళం, లోకాలన్నీ కలిసినా వర్ణించలేవు. సర్వేశ్వరనం, ఆయనే వచ్చేసాడండి సాక్షాత్తు. ఆయన కూడా తన మహిమ ఎంతో తనకి తెలియదు. ఏకకంఠరా ఏతినాలం, ముగ్గురం కలిసేసి స్తుతిద్దాం పోనీ, అప్పుడు కూడా అసలు ఎంత ఉందో, ఎంత లోతుందో, దాని వైభవం ఎలాంటిదో తెలియదు. ఏత్తపోగాద విషయత్తై ఎన్ సెల్లామయ్యాలే, అది వర్ణించడానికి సాధ్యమయ్యే విషయం కాదు. కానీ మరి వర్ణించకుండా ఉండలేకపోతున్నా, ఇది నా బలహీనత. అది మనకి సహజమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటామనుకోండి, నిన్ను ఎవరు అడిగారు అంటారు వాళ్ళు. అడగక్కర్లేదు, చెప్పడం అలవాటైపోయిన వాళ్ళు వద్దన్నా సరే చెప్తూనే ఉంటా అంటుంటామే. అలాగ భగవత్తత్వాన్ని వర్ణించలేకపోయినా వర్ణిస్తూనే ఉంటారు. ఎందుకోసం వర్ణిస్తారు? వర్ణించకుండా ఉండలేను కాబట్టి నేను వర్ణిస్తాను అంటున్నారనమాట. యానుమ్మెత్తి, ముగ్గురి గురించి చెప్పారండి. నేను, లోకాలు, పెరుమాళ్ళు, ముగ్గురు విషయం చెప్పారు. అందులో ముగ్గురికి 3 విశేషణాలు వేశారు. యానుం ఎత్తి మయర్వర మదినలం అరుళెప్పెత్తనానుం ఎత్తువదు. మొదటి పాసురంలో చెప్పినట్లుగా భక్తిగా మారిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పెరుమాళ్ళు ప్రసాదించారు నమ్మాళ్ళవార్లకి. అలాంటి మయర్వర మదినలం అరుళపెత్తనానం, అలా పెరుమాళ్ళ చేత పొందబడిన నేను కూడా సాక్షాత్తు దైవం వచ్చి నీకింత జ్ఞానం ఇచ్చేశానయ్యా అన్నారు. అయినా కూడా నేను వర్ణించలేను. రెండవది ఏజులగం మొత్తం ఎత్తి, ఇంకా లోకాల్లో ఎన్ని రకాల వారు ఉంటారండి? అజ్ఞులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు ఇలా ఉంటారు కదా. అజ్ఞులంటే ఏం తెలియని వాళ్ళు, విజ్ఞులు అంటే కొంత తెలిసినటువంటి వారు, ప్రాజ్ఞులు అంటే అన్నీ తెలిసిన వారు. అదే చెప్తున్నారు. విశేషజ్ఞరోడు అవిశేషజ్ఞరోడు వాసియరా, వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం లేకుండా సిరియార్ పెరియార్ అన్నాదే. వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు అయితే పాపం వర్ణించలేరు,
పెద్దవాళ్ళైతే బాగా వర్ణిస్తారు. ఏమీ లేదండి, వయస్సుతో నిమిత్తం లేదు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు చిన్నవాళ్ళైనా వర్ణించారు. అయినా నేను వర్ణించలేనయ్యా నీ మహిమనే అని ఆయన కూడా అన్నాడు. సర్వరం ఎత్తువదు, చిన్న పెద్ద అందరూ కలిసి స్తుతించినా కూడా వాచాం అగోచరం, మాటలకు అందనటువంటిది. పిన్నయ్యం తానుం ఏతిలం, ఇంకా మూడో ఆయన ఎవరండి? పిన్నయ్యం తర్వాత తానుం, ఆయనకేం విశేషణాలు వేశారు? స్వత సర్వజ్ఞనాయ్, పెరుమాళ్ళు స్వత సర్వజ్ఞుడు. ఎస్ సర్వజ్ఞ సర్వవితు అంటుందండి వేదం. అన్నీ తెలిసినవాడు, అన్నిటిలోనూ లోపల ఉండేటువంటి తారతమ్యాలు కూడా చక్కగా తెలిసినటువంటి వాడు. తొడంగిన కార్యం సైదు తలై కట్టుగా ఇక్కు ఈడాన, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టారనుకోండి, అది పూర్తి చేయడానికి సరిపోయే సర్వశక్తియుమానదానుమేత్తువదు. సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన స్తుతించడానికి వచ్చిన. ఇక్కడ ఒక విషయం చెప్పారు, ఏదైనా ఒక కార్యం మొదలు పెట్టడం తేలిగ్గానే పూర్తి చేయడం చాలా కష్టమండి. ఎందువల్ల అంటే 3 రకాల మనుషులు ఉంటారు అంటారు శతకకారుడు. ఒకటి మొట్టమొదటిది, బాబాయ్ మొదలు పెడితే చేయగలనో లేనో, అబ్బాయి నాకంత శక్తి లేదు అని అసలు మొదలే పెట్టరండి. తెల్లవారుజాము లేద్దాం అనుకుంటాం, అమ్మో ఎక్కడ లేస్తాం, రాత్రి 12 ఒంటిగంట అయిపోతాం, మెలకురాది ఎందుకు వచ్చిందిలే మామూలుగానే. వాకింగ్ చేద్దాం అనుకుంటాం, ఏం పెడతాం, ఒకరోజు పెడతాం, ఒకరోజు. ముందే అక్కర్లేనివన్నీ ఊహించేసుకొని భయపడిపోయి ఆ భయంతో ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై, మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. ఇంకా రెండో వాళ్ళు ఉంటారండి, ఆరంభిస్తారు, మొదలు పెడతారు, చాలా శ్రద్ధతోటి అతిగా. మొదటి రోజు రెండో రోజు జరుగుతుంది, మూడో రోజు నుంచి ఆపేస్తారు, మధ్యలో విడిచిపెట్టేస్తారు, మధ్యములు అని. ఒక్క ధీరులు ఉన్నారే వారు విఘ్న నిహన్యమానులు అని. ఏది వచ్చినా భయపడరండి. నేను చేద్దాము అనుకుంటే చేసి తీరాల్సిందే. ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం ఉందండి, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి, అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణై కంఠగతైరపి. చెయ్యాలి అనుకున్నది చేసి తీరవలసినదే. వద్దు కూడదు అన్నది ఎంత ఒత్తిడి వచ్చినా మానివేయవలసినదే. ఇలాగా ధీరులుంటారు, అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు. అందులోకి వచ్చినటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తీసుకుంటే, తలై కట్టుకు ఈడాన సర్వశక్తియుమానదానం ఎత్తువదు, ఆయనే వచ్చి స్తుతించినా సరే. ఇక్కడికి 3 వచ్చారు. ఇంకా ఇప్పటి ఎల్లారం ఒరు మిడరా ఏత్తినాలు, ఒక్కొక్కళ్ళమైతే చేయలేకపోతున్నాం, అందరం కలిసి స్తుతిద్దాం రండి అని ఏకకంఠంతో స్తుతించాలనుకున్నా సరే, పిన్నయ్యం ఏత్తినం విడం అడవు పట్టు ఏత్తాదవిడం ఇంజియాయి ఇంజియాయిత్తు 20 విషయం. వర్ణించిన విషయము కొంచెమే ఉంటుంది, వర్ణించవలసినటువంటిది చాలా ఉంటుంది. అది ఆయన యొక్క వైభవము అనేటువంటిది. సీతాదేవి అడవులకు వెళ్ళినప్పుడు నడువలే నేరని కొమ్మ అడుగులు పొక్కులై శర్కరస్తమముల శ్రమము చెందే అంటుందండి. మొల్ల 4 అడుగులు వేసి, ఏమండి ఎంత దూరం వచ్చామండి అని, ఇంకా ఆ అయోధ్యానగరంకి బయటకే రాలేదు, ఎంత అడవులు ఉన్నాయి అని. జరిగింది కొంచెం, జరగబోయేది చాలా ఎక్కువ, నడవబోయేది చాలా ఎక్కువ. అలాగా పిన్నయ్యం ఏత్తిన విడం అడవు పట్టు, వర్ణించింది తక్కువయ్యి, ఏత్తాదవిడం ఇంజియా 20 ఆ ఎత్తు 20 విషయం. వర్ణించాల్సినది ఇంకా చాలా ఉంటుంది. అప్పుడు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చేసుకుంటారు. ముందు ఆడవారు
అరే ఏమి చెప్పలేకపోతున్నామే అని. లోకమంతా ఏమిటి ఆళ్వారు అని. పెరుమాళ్ళే వచ్చి ఏమిటి మీరు నేను కలిసినా కూడా అవ్వడం లేదు. ఇలా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఎలాగా? అన్యపరరోడు. అన్యపరర్ అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలే కావాలి అనుకునేటువంటి వాళ్ళని అన్యపరులు అంటారు. అంటే ఏజులగమెత్తెనానని, ఆ 7 లోకాల వాళ్ళు అని అర్థం. అనన్యపరరోడు. అనన్యపరుడు అంటే ఆళ్వారు, అంటే నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనేటువంటి ఆళ్వార్లు. అళవుడయ్యారోడు. అళవిలిగళోడు వాసి ఇల్లై విషయత్తై ఎల్లై కాణవన్నామైక్. అది ఒక హద్దులేని జ్ఞానం కలిగినటువంటి స్వామి. 3 కదా చెప్తున్నారు. 1 ఆళ్వార్లు, 2 7 లోకాలు, 3వది హద్దులేని జ్ఞానం కలిగిన అనంత జ్ఞాన పరిపూర్ణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. అయినా సరే వాసి ఇల్లై విషయత్తై ఎల్లై కాణవన్నామైక్, ఒక హద్దు అనేటువంటిది లేని కీర్తి సంపన్నుడు. ఆయన గురించి ఆయనకే తెలీదు. చాలా సహజమండి. కోట్లున్న వాళ్ళకి ఇప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉన్నాయని అడగండి, ఏమోనండి ఎన్నున్నాయో మరి చూడాలి, ఒక అవగాహన లేదు. ఎందుకంటే అవి నిత్యం పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అని. ఆనాల్ నీరేత్త విజువా నెన్నెన్నెల్. ఏమండి, నాకు చేత కాదు, లోకల్లో ఎవరికి చేత కాదు, భగవంతుడికి కూడా చేత కాదు. ఎవరికి చేత కానప్పుడు ఎందుకండి సిద్ధం అవ్వడం? చాలా సహజంగా ఉంటుంది ఈ ప్రశ్న. రానప్పుడు నోరు మూసు కూర్చోవచ్చు కదా, మరి ఎందుకు సిద్ధపడ్డం అంటే, తేను మిథ్యాది సర్వర సహాయంగర విషయత్తినుడయ్య రస్యతయ్యాలు. ఎంత రస్యంగా ఉంటుంది అంటేట, తేనుం ఉదాహరణలు వరుసగా ఇచ్చారండి. తేనుం పాలుం కన్నలం అముదుమాగి తిత్తిప్ప. 4 మధుర పదార్థాలను పోలికగా చెప్పారనమాట. ఆయన ఎలాంటి వాడు? సర్వర సహాయంగర విషయత్తినుడయ్య రస్యత్తయ్యాలం. ఆయన సర్వరస స్వరూపుడు. ఈ తేను, ఈ పాలు, ఈ అమృతం, ఈ కన్నలు ఇవన్నీ కలిపేసిన ఆయన యొక్క మాధుర్యానికి, గుణ మాధుర్యానికి సరిపోదు. నా మివ్విషయత్తిలే ఇజిందే తువాం ఎన్నంబడి. అంటే నేను నిన్ను స్తుతించాలి అని అనిపించేలాగా తన్ ప్రణయత్వ గుణత్తై ఉపకరిత. నాకు తను చూపించాడండి, తన ప్రేమతత్వాన్ని అంతటినీ నాకు చూపించాడు. మరి చూపించినప్పుడు నేను వర్ణించకుండా ఎలా ఉండగలను చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా ధనం ఉందండి, మరొక వ్యక్తికి ఆ ధనం అవసరం అండి. వాడికి అడిగిన దానికి 100 రెట్లు ఇచ్చాడండి డబ్బున్నవాడు. ఈ ఇచ్చినవాడు కృతజ్ఞత చెప్పకుండా ఉండగలడా? నేను అడిగిన దానికంటే 100 రెట్లు నాకు ఇచ్చిన స్వామికి నేను కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలను అన్నట్లుగా, నాకు ఇంత అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని చరణార విందాలని స్తుతించకుండా నేను ఎలాగా ఉంటాను? అందువల్ల ఆయన ఏం చేశాడు? ప్రణయత్వ గుణత్తై ఉపకరిత ఉపకారకనాగయ్యాలు ఏ తినేన్. తన ప్రేమతత్వాన్ని నాకు చూపించి గొప్ప ఉపకారకుడయ్యాడు. ఉపకారం చేసిన వాడికి కృతజ్ఞత చెప్పుకోవద్దండి. కృతజ్ఞత చెప్పుకోకపోతే ఆ జీవితము కుక్క కంటే హీనము అంటారు. విశ్వాసానికి మారు పేరు కుక్కని చెప్తారు. అలాంటిది మనుష్య జన్మ ఎత్తి కృతజ్ఞతను చాటుకోపోతే ఎలాగండి? ఈయనదెన్నో ఉపకారం ఎన్నం అసక్తరాన నీరిదిల్ ఇజి ఎక్కడ వీరో ఎన్నా. ఏమండి, అయినా శక్తి ఉందా మీకు? మరి చెప్పలేనంటున్నారు కదా, శక్తి సరిపోతుందా? వర్ణించగలిగారా అంటే శక్తి ఉండి చెప్పట్లేదండి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా స్వామి, నీకు నా దగ్గర వర్ణించగలిగిన శక్తి ఉండి నేను మాట్లాడడం లేదు. యాను ఈవానే ఎత్తావిడిల్ పిజయ్యాదారి ఎత్తు మత్తనై ఎండ్రో. ఆ పొగడేటువంటి వారు ఆ వారి ఉజ్జీవనం కోసం ఉయ్వాన్ అంటే ఉజ్జీవించడము అని అర్థము. ఉత్తు జీవనము, ఈ పదం చాలా అందమైన పదం. జీవించడము అంటే మామూలుగా బ్రతకడం. ఉత్తు జీవనము
సమాజంలో మామూలుగా కాకుండా ఉన్నతమైనటువంటి స్థాయిలో జీవించడాన్ని ఉజ్జీవనము అంటారు. అలాగా ఏమిటండి అంత మహిమ ఉంటుందంటే మనకి ఎక్కడికక్కడే ఇక్కడ కూరేసులు చెప్తారు శ్రీస్తవంలో, దేవి త్వన్మహిమావది నా హరిణా నాపి త్వయా జ్ఞాయతే. తల్లి, నీ మహిమ యొక్క గొప్పతనం నీకు తెలియదు, మీ శ్రీవారికి అంతకంటే తెలియదు, మీ గొప్పతనం మీకే తెలియదు అని. అలాగే వేదాలే స్తుతించలేకపోయాయి అనేదానికి ఆళ్వందార్లు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మనకి చెప్తారు. యద్వా శ్రమావధి యథామతి వాప్యశక్త తౌమి ఏవమేవ ఖలు తేపి సదాస్తువంతః వేదాశ్చతుర్ముఖముఖాశ్చ మహార్ణవాంతః కో మధ్యతో అనుకులాచలయో విశేష. స్తోత్ర రత్నం నిజంగా రత్నాలండి. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ పోలికలు సామ్యాలు చెప్పడంలో ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్తారు. ఏమని అంటే, నాయనా నీకు ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి, వేదాల్లాగా స్తుతించాలి, ఆ వేదాలే నిన్ను స్తుతించలేకపోతున్నాయి. కానీ ఒక్క విషయం, ఒక నిజం ఒప్పుకోవాలయ్యా. ఒక సముద్రం ఉంది, ఆ సముద్రంలో ఒక అణువు మునిగిపోయింది, ఒక పెద్ద కొండ మునిగిపోయింది. మునిగిపోవడంలో రెండు ఒకటే. ఏదైనా తేలితే దాని గొప్పతనం కానీ అణువు మునిగిపోయింది, కొండ మునిగిపోయింది. ఇంకా కో మధ్యతోహో అణు కులాచలయోహో విశేష. అణువుకి కులపర్వతంకి తేడా ఏముంది? అలా నేను వర్ణించలేక ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. వేదాలు కూడా నీ శక్తిని వర్ణించలేక ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి యతో వాచో నివర్తంతే, అబ్బే నేను వర్ణించలేను అని వెనక ముఖము పట్టాయి. అంటే ఏమిటండి? ఏమండి, మరి దైవం అంటే సర్వజ్ఞ సర్వవిత్తు అంటున్నారు కదా. ఆయన శక్తి ఆయనకే తెలియకపోతే ఇంకా మన శక్తులు ఏం తెలుస్తాయండి ఆయనకి? అది ఆయనకు లోటు కదా తెలియకపోవడం. అంటే అది లోటు కాదు అంటారు. లేనిది లేదు అని చెప్పడం సర్వజ్ఞత్వం, ఉన్నది ఉన్నది అని చెప్పడం సర్వజ్ఞత్వం. మనం లోకల్లో ఏం చేస్తున్నాం? లేనిది ఉంది అంటున్నాం, ఉన్నదాన్ని లేదు అంటున్నాం. అలా కాదు, లేనిది లేనిదే. అభూతోపమ అని ఒకటి ఉందండి అలంకారాల్లో మామూలుగా. ఏమిటి అంటే, ఇదిగో ఆకాశ పుష్పాన్ని కోసి తెచ్చాను అన్నాడు అనుకోండి ఎవరైనా, కుందేటి కొమ్ము సాధించి తెచ్చాను అన్నాడు అనుకోండి ఎవరైనా, ఇవి ఉండడానికి అసలు అవకాశం ఉందండి? అభూతాలు అంటే ఉన్నటువంటివి కావు. అలాగా అభూతోపమ ఏమిటి? ఆయన శక్తిని ఆయన కూడా వర్ణించి తెలుసుకొనలేడు. కాబట్టి నాపి త్వయా జ్ఞాయతే నా హరినాపి జ్ఞాయతే అని కూరేసులు అన్నారు. అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టు తెలుసుకున్న జ్ఞాని పరమాత్మ. కాబట్టి అది తెలియకపోవడం కాదు, ఎంత ఎలా తెలుసుకోవాలో అంత అలా తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు అనేటువంటి అర్థం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఇందులో ఇంకొక విశేషం ఏం చెప్తారు అంటే, పరమాత్మ తత్వాన్ని వర్ణించాలి అనేటువంటిది ప్రయత్నము ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు, అన్ని లోకాల వారికి సాధ్యం కాదు, పరమాత్మకి సాధ్యం కాదు. ఈ ముగ్గురు కలిసిపోయి నేను వర్ణించగలను ఏకకంఠంతో అని వాళ్ళందరూ కలిసిన వర్ణించడము సాధ్యము కానటువంటి విషయము అనేటువంటి దాన్ని ఇందులో మనకి ఈ 10వ పాసురంలో చాలా అందంగా చెప్పారు అన్నమాట. ఇందులో మనకి ఎన్నో సిరియరు సిరియారు పెరియారు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. ఎవరండి చిన్నవాళ్ళు? అజ్ఞానులని చిన్నవాళ్ళు అంటారు. ఎవరండి పెద్దవాళ్ళు? ప్రతిభావంతులని పెద్దవాళ్ళు అంటారు. వయస్సు ప్రకారం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, జ్ఞానం ప్రకారం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళు 7 లోకాల్లో ఉండేవాళ్ళు మొత్తం కలిసి
నేను 7 లోకాల వాళ్ళు పరమాత్మ అందరం కలిసి కట్టకట్టుకుని కీర్తిద్దామన్నా కూడా పెరుమాళ్ళ యొక్క శక్తి వాచాం అగోచరమైనటువంటి విషయము. ఎందువల్లంటే అది తేనె లాంటిది, అమృతం లాంటిది, పాల లాంటిది, బెల్లపు గడ్డ లాంటిది అని పెరుమాళ్ళకి ఏమని పేరండి? ఎస్ సర్వరస, సర్వరసస్వరూపుడు ఆయన. కాబట్టి ఆ రసస్వరూపాన్ని అందుకోవడానికి ఈ సృష్టిలో ఎవరికి శక్తి సామర్థ్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో నమ్మాళ్ళవార్లు మనకి చాలా అందంగా చెప్తూ, అలాంటి నువ్వు వచ్చి నాకు కలిసావా తండ్రి, నాతో కలిసావా తండ్రి. ఇది మనం చెప్పుకున్నామే ఉభయానంద దశకము అంటారు. అంటే అటు పెరుమాళ్ళు ఆనందిస్తున్నారు, ఇటు ఆళ్వార్లు కూడా ఆనందిస్తున్నారు. ఆహా చెప్పలేకపోతున్నాం కదా ఆనందం అని అందరం కలిసినప్పుడు ఎలా అనుకుంటామో అలాగా ఆళ్వార్లు కూడా తమ భావ ప్రకటనని చెప్తూ, మరెందుకండి చెప్పలేకపోయినప్పుడు చెప్పడము అని అడిగితే, చెప్పకుండా ఉండలేక నేను ఈ విశేష విషయాలన్నిటినీ కూడా చెప్తున్నాను అనేటువంటి దాన్ని ఈ పాసురంలో మనకి అందించారు. ఇందులో ఒక్కొక్క పాసురంలో కొన్ని పదాలు చాలా అద్భుతంగా ప్రయోగిస్తుంటారు. ఇందులో తేనుం పాలుం కన్నలుం అముదుమాగితి తిప్ప, భగవత్ స్వరూపం ఇంత రస పదార్థము ఇంత తీయగా ఉంటుంది అనేటువంటి దాన్ని ప్రతి పాసురానికి ఒక పాదం చాలా ముఖ్యంగా, ఒక పదం చాలా ముఖ్యంగా ఉంటుంది. అలాగా ఈ పాదాన్ని మనం తీసుకోవచ్చు. ఇంత రసఘనములైనటువంటి రసతుందిలములైనటువంటి అద్భుతమైనటువంటి పాసురాల్ని నమ్మాళ్ళవార్లు మనకు అందిస్తున్నారు. యానుం ఏత్తి ఏజులగముం ముత్తుం ఏత్తి పిన్నయం కానుం ఏత్తిலும் தன்னை ஏத்த ஏத்த எங்கு எய்தும் தேனும் பாலும் கண்ணலும் அமுதுமாகி தித்திப்ப யானும் எம்பிரானையே ஏத்தினேன் யான் உய்வானே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.